పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మన హైడ్రోజన్ రైలు ఇదిగో. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో భారత్ లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ రైలు ప్రారంభం కానుంది. సో దీన్ని ప్రారంభించడానికి హర్యానా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. త్వరలో దీన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ వేదికగా జరిగిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో డిప్యూటీ సీఎం బట్టి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో హిల్ట్ పై రాజీ ప్రసక్తే లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో అంతేకాకుండా ఒకవేళ ప్రతిపక్షాలు కోరితే చర్చకు సిద్ధం, విచారణకు సిద్ధం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో 2014 నుంచి హిల్ట్ పాలసీ వరకు ఏ ఏజెన్సీతోనైనా దర్యాప్తు చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. సో శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇవి. సో సభ నిరవధిక వాయిదా పడినట్టు కూడా తెలుస్తుంది. సో ఇదే అసెంబ్లీ వేదికగా మంత్రి శ్రీధర్ బాబు చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో దావోస్ ఒప్పందాల్లో 60% కార్యరూపం దాల్చాయి అంటూ కూడా ఆయన స్పష్టంగా చూపించారు. సో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు, సాధ్యమే అంటూ కూడా స్పష్టం చేశారు. ఇసుక మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించిన అప్డేట్ ఇక్కడ ఉంది. సో ఒక్కో వార్డుకు 6 ఆశావాహులు ఎంపిక. సో మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలవాలి, విజయం సాధించాలి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో బలమైన అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఇక్కడ చూసుకుంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా భేటీ అయినట్టు తెలుస్తుంది. ఈ భేటీలో ప్రధాన అంశాలపైన కూడా చర్చించినట్టే తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అన్యాయం చేశాయి రాష్ట్రానికి అంటూ కూడా బీజేపీ తరఫు నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకున్నాం. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేంద్రం మాత్రమే న్యాయం చేసింది, కేంద్రం కారణంగానే న్యాయం జరిగింది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో రాయలసీమ ఎత్తిపోతలను ఎన్జీటీ అడ్డుకుంది. సో పీపీటీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు వైదరి శ్రీరామ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు. సో కేంద్రం తెలంగాణ పక్షాన ఉంది అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర స్పష్టం చేశారు. దళితురాలని పెళ్లికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య. సో ప్రేమ పెళ్లి అంటూ ఒక డాక్టర్ జూనియర్ డాక్టర్ కి దగ్గరయ్యి తర్వాత క్యాస్ట్ పేరుతో, కులం పేరుతో ఆమెను దూరం పెట్టడం వల్ల యువతి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. సో సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాదగిరి దాదాగిరి హనుమకొండలో పోలీస్ వడ్డీల దందా కొనసాగుతుంది అంటూ కూడా స్థానికంగా చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో స్థానికంగా 4 నుంచి 5 రూపాయల వడ్డీకి అప్పులు ఇస్తున్నారు, ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. సో అప్పు తీర్చని ఒక కుటుంబంపై దౌర్జన్యం చేసి వారి ఇంటికి తాళం వేసి దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ మరో దారుణమైన ఘటన మనం ఇక్కడ చూసుకుంటే భార్య వదిలేసిందన్న కారణంతో 2 చిన్నారుల్ని చంపిన తండ్రి. సో పొలంలోకి చిన్నారులను తీసుకెళ్లి ఉరివేసి మృతదేహాలను కాల్వలో పడేసిన కర్కశత్వం, ఆపై ఆత్మహత్యకు యత్నం. నారాయణపేట జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ చూసుకుంటే గ్యాస్ ఛాంబర్ల ఢిల్లీ. సో ప్రస్తుతం వాయు కాలుష్యంతో ఢిల్లీ అతలకుతలం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆస్తమా, నిమోనియా రోగులకు నిత్య నరకం కనిపిస్తుంది అక్కడ. సో శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. పొగ మంచుతో విమానాల రాకపోకలు కూడా ఆలస్యం అవుతున్నాయి. సో ఢిల్లీకి ప్రస్తుతం ఉన్న సమస్యలు ఒకటి పొగ మంచు, ఇంకొకటి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తీవ్ర స్థాయికి చేరుకుందన్న విషయం ఇప్పటికే స్పష్టంగా తెలుస్తుంది. సో వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ ధూళి సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేల్కొనకపోతే మరో ఢిల్లీలా హైదరాబాద్ తయారవుతుంది అంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతం ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నగరంలో మాత్రమే పొల్యూషన్ అధికంగా ఉన్నట్టు ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. సో ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుంది. నగరం నుంచి పరిశ్రమల్ని తరలించకపోతే చారిత్రాత్మక తప్పదం అవుతుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో ప్రతి ఇల్లు ఓ ఆసుపత్రిలా మారిపోతుంది, భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసమే హిల్ట్ అంటూ కూడా స్పష్టం చేశారు. అత్యంత పారదర్శకంగా ఈ విధానం నిర్వహించాలి. శాసనసభలో హిల్ట్ పాలసీని మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఇసుక డిపిఆర్లను పరిశీలించబోం. సో దీనికి ప్రధాన కారణం కృష్ణా జలాల పంపకాలు జరగకపోవడమే అంటూ కూడా
స్పష్టంగా తెలుస్తుంది. సో కృష్ణా బోర్డు కేంద్రానికి చేసిన కొన్ని స్పష్టీకరణలు ఇక్కడ ఉన్నాయి. సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు లేకపోతే మదింపు చేయం. సో విభజనకు ముందు ప్రాజెక్టుల పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత అంటూ కూడా కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. సో ప్రాజెక్టులు రాష్ట్రాల వారి నీటి కేటాయింపులపై విచారణ జరుగుతుంది అంటూ కూడా తెలిపింది. సో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావ్ వత్ తీర్పే అమల్లో ఉంటుంది అంటూ కూడా కేంద్రానికి స్పష్టం చేసింది. ఇక తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలి అంటూ కూడా కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో సామాజిక తెలంగాణకై కలిసి నడుద్దాం జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత కామెంట్స్ ఇవే. సో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు మండలిలో ఆమోదం కూడా లభించింది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తూ ఆరోపిస్తూ కొన్ని ఉద్దేశపూర్వకంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో రాహుల్ గాంధీ హౌ గాడు, సో రేవంత్ అనే హౌ గాడిని మన మీదకు వదిలాడు అంటూ కూడా కేటీఆర్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇవి. సో ఈ తప్పుకు రేవంత్ ని నడి బజార్లో నిలబెట్టి ఉరి తీయాలి అంటూ కూడా స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ని ఉరి తీస్తారా అంటూ కూడా ప్రశ్నించారు. సో రేవంత్ కరిసేలా ఉన్నాడు, ఇంట్లోనే కట్టేయాలి అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు ఆయన. ఇసుక పురపాలికల్లోనూ పాగా వేద్దాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం అయితే రచిస్తున్నారు. సో పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం, అభ్యర్థుల ఎంపికే కీలకం, గెలుపు ఇందుకు ప్రతిపాదిక అంటూ కూడా స్పష్టం చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డి అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఇక సాక్షిలో కూడా ప్రధానంగా అసెంబ్లీ వేదికగా జరిగిన కొన్ని చర్చలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఏ విచారణకైనా తాము రెడీ అంటూ కూడా అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం బట్టి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. పారిశ్రామిక వాడల్లోని భూముల వినియోగం మార్పిడిపై విచారణకు సర్కార్ సిద్ధం అంటూ కూడా స్పష్టం చేశారు. సో అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం లీజు భూములను ప్రీ హోల్డ్ చేసింది, పారిశ్రామిక భూములను తమకు కావాల్సిన వాళ్లకు అప్పగించింది అంటూ కూడా పలు ఆరోపణలు చేశారు. ఇక్కడ చూసుకుంటే మరొకసారి కేటీఆర్ కామెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అబద్ధపు హామీలతో మోసం చేశారు తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ స్థాయికి రేవంత్ సరిపోడు, రాహుల్ లీడర్ కాదు స్క్రిప్ట్ చదివే రీడర్ అంటూ కూడా కామెంట్ చేశారు. ఇసుక ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. సో పొల్యూషన్ పై ఇంత నిర్లక్ష్యం అంటూ కూడా సుప్రీం సీరియస్ అయింది. సో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కమిషన్ పైన ప్రధానంగా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సో ముందు కారణాలపై స్టడీ చేయండి, తర్వాత దీర్ఘకాలిక పరిష్కారాలను ఆలోచించాలి అంటూ కూడా ఎయిర్ క్వాలిటీ కమిషన్ కి సూచించినట్టు తెలుస్తుంది. సో టోల్ ప్లాజాల తరలింపుపై 2 నెలల గడువు కోరడంపై అసహనం వ్యక్తం చేస్తూ 2 వారాల్లోగా నివేదిక సమర్పించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇసుక పెట్టుబడులతోనే అభివృద్ధి, వాటి వాటాను జిఎస్టిపిలో 52% పెంచడమే లక్ష్యం అంటూ కూడా బట్టి విక్రమార్క చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అప్పుడే $3 ట్రిలియన్ ఎకనామీ సాధ్యమవుతుంది, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదుగుతారు అంటూ కూడా స్పష్టం చేశారు. ప్యూర్ రేర్ తో మారుమూల జిల్లాలు, ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి అంటూ కూడా స్పష్టంగా వివరించారు ఆయన. సో ఆరోగ్య రంగంపై చేసే ఖర్చును జిఎస్డిపిలో 8% పెంచుతాము అంటూ కూడా వెల్లడి చేశారు. సో అంతేకా దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్ 2045 డాక్యుమెంట్ పై చర్చలు జరిగాయి. సో ఆ చర్చల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలే ఇవి. ఇక హైదరాబాద్ ను కాపాడుకునేందుకే హెల్త్ పాలసీ అంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి పంపకుంటే ఇక్కడ బతకలేం అంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. ఫ్యాక్టరీలను తరలించకపోతే పిల్లలకు బంగారు గిన్నెలో విషం ఇచ్చినట్టే అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీ నిరవధిక వాయిదా, 5 రోజుల పాటు సెషన్స్, 13 బిల్లులు ఆమోదం. సో రెండో సెషన్ నుంచి బాయ్కాట్ చేసిన బీఆర్ఎస్ తొలి రోజు సభకు ప్రతిపక్ష నేత, ఆ తర్వాత గైరాజరు. కాంగ్రెస్ సర్పంచ్లు ఖబర్దార్, సో కేటీఆర్ వ్యాఖ్యలివి. సో వచ్చేది మేమే, మీ సంగతి చూస్తామంటూ కూడా ప్రత్యక్షంగానే ఆయన హెచ్చరికలు అయితే ఇచ్చారు. సో వాగు వంకలు తెల్వని సీఎం, కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తున్నారా అంటూ కూడా వివరించారు. సో అసెంబ్లీ గౌరవ సభ కాదు, కౌరవ సభ, బూతుల సభ అంటూ కూడా ఫైర్ అయ్యారు ఆయన. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.